హాయ్ హలో నమస్తే నేను మాధవరెడ్డి మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్ని ఇక యావత్ భారతదేశంలోని హిందువుల్ని షాక్కి గురి చేసిన ఘటన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి టోకెన్ల దగ్గర జరిగినటువంటి ఆ ఇష్యూ అనేటువంటిది. దాదాపు ఆ దుర్ఘటనలో 6 మంది కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం ఎంత బాధాకరం అంటే, ఆ వైకుంఠ ఏకాదశి వేళ ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి తిరిగి రాని లోకాలకు పోయినటువంటిది. తప్పెవరిది, శిక్ష ఎవరికి అన్నటువంటిది ఇక నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి డిస్కషన్ నిజంగా మరి నిర్వహణ లోపమని స్పష్టంగా ఈవెన్ గవర్నమెంట్ కూడా చెప్తోంది. అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, ఈ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి స్వయాన ఏపీ గవర్నమెంటే చెప్తున్నటువంటి మాట. అందులో బాధ్యులుగా కొద్దిమందిని ట్రాన్స్ఫర్స్, కొద్దిమందిని సస్పెన్స్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి చర్యలు కూడా తీసుకున్నారు. కానీ నిజంగా బాధ్యులు ఎవరు, దానికి ఎవరు బాధ్యత వహించాలా అన్నటువంటిది ఆ డిస్కషన్. ఇక కొద్దిమంది సోషల్ మీడియాలో లేదంటే కొద్దిమంది పార్టీలు ఇది రాజకీయాలకు కూడా అంటించినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఈవో ఏం చేస్తాడు, ఆయనకున్న బాధ్యత ఏంటిది, అదంతా నిర్వహించాల్సింది పోలీసులు కదా అని ఒక వర్గం, లేదనుకుంటే అందరూ బాధ్యత వహించాలన్నటువంటిది. ఈ మాట సరే, రాజకీయాల మాట పక్కన పెడితే నిజంగా హిందువుల మీద ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉందా? ఎందుకంటే అక్కడ ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత సనాతన ధర్మాన్ని పటిష్టం చేస్తామన్నటువంటి డిప్యూటీ సీఎం ఏమంటారు వాగ్దానం చేసినటువంటిది మాట. 3-4 రోజుల బ్యాక్ వెళ్దాం. విజయవాడలో హిందూ శంఖారావం జరిగింది. దాదాపు మీడియా లేదంటే పేపర్లు, సోషల్ మీడియా కూడా చెప్పినటువంటిది. దాదాపు 5 లక్షల మంది అటెండ్ అయినటువంటి కార్యక్రమం అది. ఎక్కడ చిన్న అపశృతి లేకుండా చాలా గ్రాండ్గా విశేష జన ఆదరణతోటి చాలా పెద్దగా జరిగింది, గొప్పగా జరిగింది ఆ సభ అనేటువంటిది మనం కూడా టీవీలో, మీడియాలో, పేపర్లో చూసినాం. మరి 5 లక్షల మంది వచ్చినటువంటి ఓ ఈవెంట్ను హిందూ నిర్వాహకులు, ఆ సభ నిర్వహించినటువంటి హిందూ నిర్వాహకులు అంత గ్రాండ్గా సక్సెస్ చేస్తే, మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉండేటువంటి టీటీడీలో కొన్ని వేల మంది పనిచేస్తున్నటువంటిది, కొన్ని వేల మంది పోలీసులు సెక్యూరిటీగా వచ్చినటువంటిది, కోట్ల రూపాయల ఆమ్దాను ఉన్నటువంటిది, మరి ఎక్కడ తప్పు జరిగింది? దాదాపు ఒక ఆర్గనైజేషనో లేకపోతే ఓ సంఘమో నిర్వహించినటువంటి దాదాపు 5 లక్షల మందితో నిర్వహించినటువంటి అంత పెద్ద సభ ప్రశాంతంగా ఎలాంటి అవంఛనీయ సంఘటన లేకుండా విశ్వ హిందూ పరిషత్తు లేకపోతే హిందూ సంఘాలు చేసినటువంటి ఓ సభ 5 లక్షల మందిని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఓ చోట కూర్చోబెట్టి అంత పెద్ద సభ నిర్వహిస్తే, మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి అంత పెద్ద అంటే ఆఫీసర్లు కానీ, పోలీసులు కానీ, లేకపోతే ఆ టీటీడీకి సంబంధించినటువంటిది కానీ అన్ని వ్యవస్థలు కలిసి చేసేటువంటి మరి ఆ కార్యక్రమంలో వైఫల్యం ఎక్కడ? కొన్ని పేపర్లు క్లియర్గా రాసినాయి, ఈవో మధ్యన చైర్మన్ మధ్యన సమన్వయం లేదన్నటువంటిది కూడా. ఇక కొన్ని పేపర్లు లేదంటే కొన్ని వార్తలు వస్తున్నాయి, అసలు అంతమంది వచ్చినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనో మరి ఆ వ్యవస్థలకు తెలియదా అన్నటువంటి ప్రశ్న ఈరోజు ఉత్పన్నమవుతోంది. అయితే ఈ వివాదంతో పాటు తిరుపతిలో జరుగుతున్నటువంటి చాలా ఘటనల్ని అంటే ప్రత్యక్షంగా మనం కూడా చూసినటువంటిది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. ఈ మధ్యనే పోయిన నెలనో తిరుపతికి పోయినాం. అయితే తిరుపతికి వెళ్ళాలంటే కంపల్సరీ టికెట్ ఉంటేనే బుక్ చేసుకొని, ఆన్లైన్లో 300 టికెటో లేకపోతే ఇంకేదైనా రెఫరెన్స్ లెటర్లు ఉంటేనే పోవాలన్నట్టయితే నాకు అనిపించింది. గతంలో 5-6 ఏళ్ల కింద కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి హిందూ దేవాలయాలు అంతా ఆధ్యాత్మిక కేంద్రాలు కమర్షియల్ సెంటర్స్ అయిపోయినాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు వాళ్ళ పైసల కేంద్రాలుగా మారిపోయినాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు ఆదాయ కేంద్రాలుగా మాత్రమే చూసే స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పాలా. నిజంగా ఆ రోజు ఏంటంటే మేము ఆల్మోస్ట్ 2 గంటలకు నైట్ 2 గంటలకు తిరుపతి పోయినాం. 2 గంటలకి తిరుపతి పోయినాం, క్యూ లైన్లోకి పోయినాం. మార్నింగ్ 2 గంటలకు పోయినాం. మేము ఆల్మోస్ట్ లాస్ట్ అంటే పొద్దున ఈ కంకణాలు ఏదైతే ధర్మదర్శనానికి సంబంధించినటువంటి కంకణాలు కడతారో అది 3 నుంచేమో స్టార్ట్ అయ్యేటట్టుంది. ఆల్మోస్ట్ అప్పటికే లైన్లన్నీ నిండిపోయినాయి. మేము ఆల్మోస్ట్ 2 అంటే లోపలికి వెళ్ళే వరకు పార్కింగ్ చేసి 2:30 అయింది పొద్దున. ఈ 2:30కి వస్తే మేము ఆల్మోస్ట్ లాస్ట్లో ఉన్నాం. ఇట్లుంటది, ఈడ స్టార్ట్ అయితే ఈయన ఇట్లా తిరగాల, ఇట్లా పోయి మళ్ళీ ఈడ ఇట్లా తిప్పింటారు, ఇక్కడ మనకు టోకెన్లు ఇస్తారు. ఇక్కడ
మేము 2:30కి ఎంటర్ అయితే బయటకు వచ్చే వరకు 4:30 వచ్చింది. 2 గంటలే ఈడ. కానీ స్టార్టింగ్లో ఉన్నోళ్ళను ఆల్మోస్ట్ స్టార్టింగ్లో ఉన్నోళ్ళని అడిగితే వాళ్ళు నైట్ 9-10కి కూడా వచ్చిండ్రంట. నైట్ 9-10 గంటలకు కూడా ఆ లైన్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారంట. అంటే అప్పుడు పోతే మార్నింగ్ 3 గంటల వరకు కూడా వాళ్ళు లైన్లో వెయిట్ చేయాలి. అంటే ఈ టోకెన్లు ఇచ్చేటువంటిది స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఆల్మోస్ట్ 4-5 గంటల నుంచి 5-6 గంటలు కూడా ఇడ భక్తులు అనేటోళ్ళు లైన్లో వెయిట్ చేయాల్సిందే. ఎంత దారుణం అంటే, రెండోది ఆ రూములు వేసిన తర్వాత గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇట్లా సర్రున ఉరికేదే, ఎక్కడ కూడా క్యూ లైన్ సిస్టమ్లా కనిపించేది ఆడ. ఒకసారి చిన్నపిల్లలు ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి అంటే ఆలోచిస్తే భయం అయింది కొద్దిసేపట్ల. రెండోది సరే అక్కడ అక్రమాలు జరుగుతాయని ప్రతి ఒక్కరు ఆడ వెయిట్ చేయాల్సిన అన్నటువంటి సిస్టమ్ ఉండొచ్చు. కానీ వృద్ధులు ఉంటారు అనుకో, 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు. చంటి పిల్లలకి వృద్ధులకు స్పెషల్ దర్శనం ఇస్తున్నామని టీటీడీ చెప్పొచ్చు దాక. కానీ సంవత్సరం ఉన్నటువంటి పిల్లల లోపున్న వాళ్ళకే ఫ్రీ దర్శనం స్పెషల్ లైన్ ఉంటుంది. కానీ 5-6 ఏళ్ళ వరకు కూడా ఆ చిన్నపిల్లల తల్లిదండ్రులే అనే చెప్పాలా. ఎవరైతే ఓ ఫ్యామిలీ నుంచి 5 మంది పోతే 5 మంది కంపల్సరీ ఆ లైన్లో ఉండాల్సిందే. నైట్ 2 గంటలకి మీరు వాళ్ళు ఇచ్చేది 3 గంటలకి అయితే మనం 2 గంటల నుంచే మనం పోతేనే 2-2:30కి పోతే అప్పటికే ఆల్మోస్ట్ మనం లాస్ట్లో వచ్చినాం. అంటే అందరూ జనాలు వచ్చి కూడా 8-9-10కి కూడా స్టార్ట్ అయినరంట. ఈడ దాదాపు 5-6 గంటలు. అంటే వెంకన్న స్వామి ఆన్నే కనిపిస్తాడని చెప్పాలా. వెంకన్న స్వామి ఆన్నే కనిపిస్తాడు. సరే టోకెన్ దొరికింది. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, ఒకవేళ ఆ లైన్లలో పోతుంటే ఒక్కో లైన్ దాదాపు మొత్తం నాకు తెలిసి ఆ లైన్ మొత్తం తిరిగితే కిలోమీటర్న్నర ఉంటుందేమో. ఆ మధ్యలో ఎక్కడన్నా టాయిలెటో లేకపోతే అట్లాంటి పరిస్థితి వస్తే ఎట్లాంటి ఫెసిలిటీ అయితే నాకు కనిపించలేదు. ఇదొకటి. ఆ టోకెన్ వచ్చిన తర్వాత మన టైం మనకిస్తారు. కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఫ్రీ లైన్ క్యూలో వెళ్తే ఎంత బాధ అనిపించిందంటే, ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల పై వరకు కూడా నడిచినాం మేము. అంటే ఎంటర్ అయిన తర్వాత మా దర్శనం టైం అయిన తర్వాత మేము ఎంటర్ అయిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఆ లైన్ మొత్తం ఖాళీగానే ఉంది. మాకి నైట్ 8:30కి ఇచ్చిండ్రు. 8:30కి మేము ఆడ ఎంటర్ అయినాము. ఎంటర్ అయితే మేము మా అంటే ఆడ కూర్చునేది లేకపోతే ఆ రూమ్లోకి వెళ్ళే వరకు దాదాపు ఓ 2 గంటలు పట్టిందేమని చెప్పాలా. దాంట్లో ఎత్తులు దేవుడులు ఉన్నాయి. ఒకవేళ ముసలోళ్ళు ఉంటే, మోతాల నొప్పుల వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫ్యామిలీ 5 మంది 6 మంది పోతారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళకి సపరేటు దర్శనం ఉంటుంది అని ఎవరైనా అనొచ్చు. కానీ 5 మంది 6 మంది పోయినప్పుడు ఆ ఇద్దరు వృద్ధుల్ని పక్కన పెట్టేసి మిగిలిన నలుగురు ఇంకోసారి ఆ ఇద్దరిని ఇంకోసారి పంపిస్తామా? పోయినోళ్ళు ఇద్దరే అయితే, వాళ్ళిద్దరు వృద్ధులే అయితే అది వేరే మాట. ఒకవేళ తల్లి కొడుకు పోయింటారు అనుకుందాం, పెళ్ళియాని కొడుకు తల్లి పోయినరు అనుకుంటాం. తల్లికి 60 ఏళ్ళు ఉన్నాయి, కొడుకు ఎంగుంటాడు, తల్లిని ఒక్కదాన్ని ఆ లైన్లో అయితే పంపడు కదా. దాదాపు ఓ 2 కిలోమీటర్లు నడిపించారు ఆ బాటల. ఆ నడుస్తున్నంతసేపు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళైతే వాళ్ళ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. రెండోది మధ్యలో మళ్ళీ మెట్లెక్కి దిగేటువంటి సిస్టమ్ ఉంది. ఇప్పుడు టీటీడీ మొత్తం కంట్రోల్లోనే ఉంటుంది కదా ఆ లైన్ అనేటువంటిది, ఆ క్యూ లైన్ అనేటువంటిది. జనాలు లేనప్పుడు లేదనుకుంటే ఆల్రెడీ ఆ టైంకి వచ్చేటోళ్ళు ఇంతమంది అన్నప్పుడు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిపించాల్సినటువంటి అవసరం ఏముంటుందనేది నా ప్రశ్న, నాకు ఉత్పన్నమైనటువంటి ప్రశ్న. ముసలోళ్ళు లేదంటే ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నటువంటి 4 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల మీదనే ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ 2-3 ఏళ్ళ పిల్లల్ని దాదాపు ఆ 2 కిలోమీటర్లు కూడా తల్లిదండ్రి ఎత్తుకొని, ఎందుకంటే నేను ఫేస్ చేసినటువంటి అనుభవం. ఆ టైంలో నైట్ 8:30-9కి పిల్లలు పడుకునేటువంటి సందర్భం ఉంటుంది. ఆ పిల్లలు మనం ఎత్తుకొని ఆ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడవాల్సిందే. ఇంకా ఆ మధ్యలో మెట్లెక్కి మళ్ళీ దిగాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ మోతాల నొప్పులు ఉండేటోళ్ళు నడవనికి చేతగానోళ్ళు ఉంటే ఏంది పరిస్థితి? ఏ గేటు తెరిస్తే మనం డైరెక్ట్ పోతామనేటువంటిది ఓ సిస్టమ్ అయితే తెలుస్తుంది కదా టీటీడీకి. అంటే ఫ్రీ దర్శనం అంటే కంపల్సరీ ఈ 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు లేదంటే కిలోమీటరు నడిపించాలన్నటువంటి ఉద్దేశమా అన్నటువంటిది అయితే నాకు అర్థం కాలే. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ రూమ్కి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ రష్ లేదు. ఆ చెకింగ్ తర్వాత రష్ ఉంది. ఆ రూమ్లోకి పోతున్న దగ్గర మళ్ళీ మేము పోయి అక్కడ కూర్చున్నంత వరకు అయితే ఎక్కడ రష్ లేదు. ఆ క్యూ లైన్ మొత్తం ఖాళీగానే ఉంది. అంటే
ఆ స్లాట్ సిస్టంలో ఇచ్చినప్పుడు ఆ స్లాట్ సిస్టంలో 1000 మందో 2000 మందో ఉంటారు. వాళ్ళని ఆ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిపించాల్సిన అవసరం ఏందో అయితే నాకు అర్థం కాలే. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా, ఎవరు చైర్మన్ ఉన్నా సరే, అంటే మినిమం సోయి ఉండదా? మినిమం కామన్ సెన్స్ ఉండదా? నేను అనుకుంటా ఈ అధికారులకు కానీ, ఈఓలకు కానీ, ఈ చైర్మన్లకు కానీ ఈ ఫ్రీ దర్శనంలా ఒక 2-3 సార్లు పంపిస్తే వాళ్ళకి బుద్ధి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. రెండవది, చాలామంది హిందూ సంఘాలకు కూడా నేను ఈరోజు సూటి ప్రశ్న, ఈ హిందూ సంఘాల పెద్ద మనుషులు కూడా వాళ్ళు పోయిందాడు డైరెక్ట్ స్వామి ముందర తీసుకుపోతారు. విఐపీలు బ్రేక్ దర్శనాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ బాధ నరక యాతన తెలియదు అనుకుంటా. ఈవోను కానీ, చైర్మన్ కానీ, లేకపోతే అక్కడి సీఎంను కానీ, లేదంటే డిప్యూటీ సీఎంను కానీ, లేదంటే దాని బాధ్యులు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ని కానీ, లేకపోతే అధికారులను కానీ ఎట్లాంటి విఐపి ఫెసిలిటీ లేకుండా ఇట్లాంటి టైంలల్లా ఆ దాంట్లల్లా ఫ్రీ దర్శనానికి పంపిస్తే వాళ్ళకి తెలుస్తుందేమో అనిపిస్తుంది. అంటే సామాన్యుని భక్తుని ఆవేదన, సామాన్య భక్తుల బాధలు, సామాన్య భక్తుల గోస ఎట్లుంటుంది అన్నటువంటిది. స్వామి ఆన్నే ఆ లైన్లలో నడుస్తుంటేనే కనిపిస్తాడు ఆ మోతాల నొప్పులు ఉండేటోళ్ళు ఉంటే. అంటే మా ఫ్యామిలీ నుంచి కూడా ఓ మోతాల నొప్పులు ఉన్న పర్సన్ మాతో ఉన్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధ చూస్తే చాలా బాధ అనిపించింది నిజంగా. అంటే కంపల్సరీ మన దగ్గర 300 టికెటో, లేకపోతే విఐపి బ్రేక్ దర్శనమో, లేదనుకుంటే స్పెషల్ రెఫరెన్స్ లెటరో ఉంటే తప్ప మనం తిరుపతికి రావద్దు అన్నటువంటి గట్ ఫీల్ అయితే కలిగింది నాకు. నా పర్సనల్ జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ఈరోజు ఈ స్థాయిలో ఓ దుర్ఘటన జరిగి తిరుపతి చరిత్రలో ఎప్పుడు లేనంత 6 మంది చనిపోయినటువంటి ఘటన నేపథ్యంలో ఇప్పుడే కాదు, అధికారుల నిర్లక్ష్యం అలసతో వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేదనుకుంటా నేను. ఎందుకంటే ఎవరు లేనప్పుడు ఓ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు భక్తుల్ని నడిపించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఈ గేటు నుంచి పంపిస్తే డైరెక్ట్ అక్కడికి పంపిస్తారు, ఆ రూమ్లోకి పోతారు అన్నటువంటి సోయి వాళ్ళకు ఉన్నప్పుడు ఇంత దూరం వాళ్ళని నడిపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ముసలోళ్ళని కానీ, ఆ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళని కానీ, లేదంటే ఆ చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయేటోళ్ళని కానీ. సంటి పిల్లలకి ఫ్రీ దర్శనం ఇస్తున్నారు, బాగానే ఉంది, స్పెషల్ ఎంట్రన్స్ ఉంది. కానీ 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లల వరకు కూడా చెంటి పిల్లలు అన్నట్టే కదా. వాళ్ళు రాత్రి 10కో 11కో నడుస్తారా? రెండోది, ఆ రూమ్లలో కూర్చుంటాం, అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ రూములు తెరిసిన దాడే మళ్ళీ క్యూ లైన్ ఎక్కడ ఉండదు. దాదాపు అది ఓ 5-6 ఫీట్లు ఉంటుంది. 5-6 ఫీట్లలో ఇట్లా ఒత్తుతుంటారు. ఆ చిన్నపిల్లల్ని ఎత్తుకొని దాదాపు అక్కడ నుంచి మళ్ళీ గంట సేపు గర్భాలయంలోకి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ క్యూ లైన్ సిస్టమ్ అయితే అనిపించదు. జనాలు రష్ ఎక్కువ ఉండి నిన్న లాంటి ఘటనలు జరిగితే, ఓల తోపులాట జరిగితే, తొక్కీసలాట జరిగితే అక్కడ కూడా ఇట్లాంటి మరణ మృదాంగం జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. అక్కడ కూడా చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆ రష్లో ఇట్లా పోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కొద్ది దూరం మళ్ళీ క్యూ లైన్ ఉంటుంది, సింగిల్ లైన్లో పోతాం. మళ్ళీ మెయిన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా గతంలో క్యూ లైన్ ఉండే, ఆడ చెకింగ్ సిస్టమ్ ఉంటుండే, అది కూడా మళ్ళీ ఇప్పుడు తీసేసినట్టున్నారు. అక్కడ కూడా తొక్కిసలాటలానే ఉంటుంది. ఒకవేళ ఎంకల నుంచి ఎవరైనా ప్రెషర్గా తోసుకుంటూ వస్తే ముందలున్న వాళ్ళు కింద పడితే ఇంకా చచ్చిపోవడమే అది. ఈవెన్ టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత కూడా కొద్ది దూరం ఎక్కడ మళ్ళీ లైన్ సిస్టమ్ అయితే కనిపించదు. మళ్ళీ దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తాం. సరే, దేవుని దర్శనం దగ్గర 1 సెకండ్ చూపిస్తారా, 2 సెకండ్ చూస్తారా, తోసేస్తారా, ఏదో అరుస్తూనే ఉంటారు వాళ్ళు. అదేనా సరే, అట్లీస్ట్ కళ్ళతోటి దేవుణ్ణి చూస్తాం. ఆ బయటికి వస్తుంటే కూడా అక్కడ లైన్ సిస్టమ్ అనేది ఉండదు. జనాలైతే తోసుకుంటూ వస్తారు. ఒకవేళ అక్కడెవడన్నా కింద పడ్డా ఎంకల నుంచి ప్రెషరైజ్ ఉంటుంది, పోండి 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 అంటుంటారు. అక్కడేమన్నా కింద పడితే కూడా ఆడ కూడా నిన్నటి ఘటన లాంటివే జరిగేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. అడుగడుగున అంటే ఈ రోజుతో జరిగినది, ఈ రోజుతో వచ్చినది అయితే కాదు, ఎప్పటి నుంచో. కానీ మరి ఎందుకు ప్రభుత్వాలకు కానీ, పాలకులకు కానీ, చైర్మన్లకు కానీ, లేకపోతే ఈవోలకు కానీ, అడిషనల్ ఈవోలకు కానీ, లేకపోతే ఎందుకు ఈ సోయి లేదనేటువంటిది అయితే నాకైతే అర్థం కాదు. ఇప్పటికైనా సరే అందుకే అడుగుతున్నాం, వెంకన్న స్వామి మొర ఆలకించు, వెంకన్న స్వామి మొర ఆలకించు. ఈరోజు నిన్ననే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం చెప్పిండే, విఐపి కల్చర్ లేనే లేదు, కామన్ పీపుల్కి, సామాన్య ప్రజలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని. ఈరోజు ఏ పేపర్ తెరిచినా సరే ఆ రాష్ట్ర మంత్రులు వచ్చిండ్రు, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఏపీ ఎమ్మెల్యేలు, ఏపీ డిప్యూటీలు,
ఏపీ మంత్రులు ఆ రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి విఐపి కల్చర్ మళ్ళీ నిండుగా అనిపించింది. ఘటన జరిగి వన్ డే కూడా జరగలేదు, మళ్ళీ ఈరోజు విఐపీలకే పెద్దపీట వేసిండు అన్నటువంటిది ప్రముఖుల రాకిడి, విఐపీల తాకిడి, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఆ రాష్ట్ర మంత్రులు, ఈ రాష్ట్ర మంత్రులు అని చెప్పేసి మళ్ళా అన్ని పేపర్లలో బ్రేకింగ్లలో అదే ఉంది. నిన్ననే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం చెప్పింది విఐపి కల్చర్ లేదు, ఇంకా మొత్తం సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని చెప్పేసి. ఈరోజు మళ్ళీ విఐపీలే. అసలు తిరుపతిని ఎట్లా చేస్తున్నారంటే ఇతర మతాలేమో రండి రండి మా దేవుని చూడనికని, కానీ తిరుపతి లాంటి హిందూ సమాజం వెళ్ళేటువంటి టెంపుల్లేమో వద్దురానైనా ఆడి పోవద్దు అనేటువంటి తయారైతుంటుంది. నిన్న నేను శ్రీశైలం పోయినా, గతంలో అన్నప్రసాదం చాలా క్వాలిటీ ఉంటుండే. నిన్న అన్నప్రసాదం పెట్టినరు అక్కడ, మొత్తం ఇరిగిపోయిన బియ్యం ఉంది. అది ఎక్కడో ఓరినాడు. ఏంది గిట్లుందంటే జనాలు పెరుగుతున్నారు కదా, ఇంతమంది క్వాలిటీ బియ్యం ఏడదిస్తారంట. అంటే ఎంత ఫండ్ ఉసులవుతుంది, ఎన్ని చందాలు వస్తున్నాయి, ఎన్ని టికెట్లు నడుస్తున్నాయి, ఎన్ని ఆర్జిత సేవలు నడుస్తున్నాయి, ఎన్ని పైసలతోటి సేవలు నడుస్తున్నాయి, ఎంత ఆమ్దాన్ వస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళేటువంటి భక్తులకి క్వాలిటీ ఫుడ్ పెట్టడంలో కూడా, అంటే ఒక్క టెంపుల్ కాదు చెప్తున్నా. నిన్ననే శ్రీశైలం పోతే అన్నప్రసాదంలో, ఉచిత అన్నప్రసాదంలో ఇరిగిపోయిన బియ్యం, అంటే నూక బియ్యం ఉంటుంది చూడు, ఆ టైప్లో బియ్యంతో అన్నం పెడుతున్నటువంటిది, క్వాలిటీ లేని ఫుడ్ పెడుతున్నటువంటిది. దేవుని దగ్గరికి వెళ్ళి ఫుడ్ తింటావా అనేటోళ్ళు ఉంటారు, కానీ ఆ ఫుడ్ తిన్నాకనే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మళ్ళీ దేవుని దగ్గరికి కూడా పోయేది. ఇంకా చాలా టెంపుల్లో, మొన్న ఫేస్బుక్లో ఒక ఆయన స్టోరీ రాశాడు పాపం, కాణిపాకంలో ఆ పైసల లైన్లు అనేటువంటిది, ఫ్రీ లైన్ ఎట్లుంటుంది, పైసల లైన్ ఎట్లుంటుంది అని కంపారిజన్ చేసి ఫోటో పెట్టిండు. ఫ్రీ లైన్ ఇట్లా నావుపాములాగా దిప్తారంట, మళ్ళీ మధ్యలో ఇట్లా ఎక్కేది ఉంటుందంట. నీకు కంపల్సరీ ఆడ జనాలు లేకపోయినా సరే ఈ లైన్లు అన్నీ తిరగాల్సిందే, 1-2 కిలోమీటర్ల లైన్లు తిరగాల్సిందే మనం. జనాలు లేనప్పుడు అన్నా సరే ఆ సామాన్య భక్తులకి, ఫ్రీ వెళ్ళేటువంటి భక్తులకి కొంచెం మంచిగా చూడవచ్చు కదా. అంటే టెంపుల్లోకి వెళ్తే మీరు మాండటరీయా, కంపల్సరీయా టికెట్ ఉంటేనే దేవుని దర్శనానికి రాండి అనేటట్టయితే ఈ దేవాలయాలు తయారైనాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు ఆదాయ కేంద్రాలుగా మారిపోయినాయి. ఈ హిందూ సంఘాలు, హిందూ వ్యవస్థలు కూడా, దాని పెద్ద మనుషులు కూడా టెంపుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి దేవుని దర్శనం చేయిస్తున్నారేమో. అందుకే వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా దీని మీద స్పందన అయితే ఉండదు. హిందూ సమాజాన్ని కాపాడతాం, హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని గొప్పగా చేస్తాం అనేటోళ్ళు అసలు సామాన్యునికి, ఓ అనామకునికి, ఎమ్మెల్యే లెటర్ పుట్టనోనికి, 300 టికెట్ దొరకనోనికి దేవుని దగ్గరికి పోతే చివరికి ప్రాణాలకే అభయం లేనప్పుడు దేవునికి ఎందుకు దగ్గర అవుతారు? ఓ సామాన్యుడు నా కష్టం వస్తే నా దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. ఆ దేవుడు ఇప్పుడు నీ మతం దూరం చేస్తున్నప్పుడు ఇంకో మతానికి చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆలయాలను క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళు ఇంటెన్షనల్గా క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే వీటన్నిటిపైన చర్చ జరగాలి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆధిపత్యం చేస్తున్నటువంటి హిందూ ఆలయాల మీద దీనికి అవేర్నెస్ ఉన్నటువంటిది, అవగాహన ఉన్నటువంటి హిందూ పెద్దల కన్నా అప్పచెప్పి వీటిని మేనేజ్ చేయాలి. కేవలం కమర్షియల్గా బిజినెస్ చేస్తున్న చేతుల్లో ఈ హిందూ ఆలయాలను పెట్టేసి చివరికి హిందువుల ప్రాణాలను తీయకండి అని మరోసారి రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ.